మరి ఇటు కేసీఆర్ గారికి ఇక్కడ చుక్కెదురైంది, అక్కడ కవిత గారికి అక్కడ చుక్కెదురైంది. ఇద్దరూ పాపం ఊహించని విధంగా దెబ్బతిన్నారు. ఇటు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిటీ చెల్లదు అని చెప్పని కేసీఆర్ గారు కోర్టుకు వెళ్ళటం, హైకోర్టుకి తెలంగాణలో అది కుదరదు, వారి కమిటీ విచారణ జరుపుతుంది, దానికి మీరు సహకరించాలని చెప్పని న్యాయస్థానం ఆదేశించటం. మరి అట్లాగే కవిత గారికి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సిబిఐకి సంబంధించి రెండు విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు, మీరు దీంట్లో చాలా కీలకమైనటువంటి కీ పిన్ కాబట్టి మిమ్మల్ని బెయిల్ ఇవ్వటం కుదరదని చెప్పని మరలా సుప్రీంకోర్టు చెప్పటం. ఇటు హైకోర్టులో తండ్రి గారికి, సుప్రీంకోర్టులో కుమార్తెకి, ఇద్దరికీ కరెంట్ షాక్. ఏంటి పరిస్థితి, మరి ఏంటి సొల్యూషన్ ఏంటి? వంశీ గారు, కేసీఆర్ గారు యాక్చువల్గా మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి గారు కమిషన్ వేస్తే ఆ కమిషన్ వాళ్ళు మీరు వచ్చి ఓవరాల్గా మీరు గతంలో ఏం జరిగింది, ఈ అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు కానీ భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల నిర్మాణంలో మీ నిర్ణయాలు పాలసీ మేకింగ్లో మీరు ఉన్నారు కాబట్టి ఓవరాల్గా వచ్చి మీరు చెప్పండి అంటే కేసీఆర్ గారు ఒక 12 పేజీలు లేఖ రాశారు. అసలు మీరంతా బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు, మీరు ముందే నిర్ణయించారు, ఆల్రెడీ తప్పు జరిగిపోయిందని నిర్ణయం చెప్పారు, అందుకనే మీరు అసలు మీరు వైదొలగండి, స్వచ్ఛందంగా వైదొలగండి. ఒకవేళ వైదొలగకపోతే అంటే అసలు ప్రభుత్వం కమిషన్ వేయడమే తప్పు, ఎందుకంటే ఈఆర్సీలు ఏదైతే మనకు ఆల్రెడీ జ్యుడిషియరీగా అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ, తెలంగాణ ఈఆర్సీ ఇద్దరు ఇచ్చిన తర్వాత అసలు కమిషన్ లేదని చెప్పి వేస్తే లేదు మీరు అటెండ్ కావాలంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టు వాళ్ళు ఇవాళ స్పష్టంగా చెప్పారు, కమిషన్ బయాస్డ్గా వ్యవహరించింది అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు, అభిప్రాయాల మీద నిర్ణయాలు కుదరదు, కాబట్టి మీరు చేసిన ఏదైతే పిటిషన్ ఆ పిటిషన్ కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరు కావాల్సిందే, అప్పుడు జరిగిన వ్యవహారాలు చెప్పాల్సిందే. ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల కొనుగోలులో రాష్ట్రం మీద పడిన అదనపు భారానికి వివరాలన్నీ ఆయన తెలియజేయాల్సిందే. ఆ రకంగా ఆయనకి తప్పించుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ స్పష్టమైంది. ఇక ఢిల్లీలో కవిత గారికి సంబంధించి 2 కేసులు వంశీ గారు, సిబిఐ ఈడీ 2 కేసుల మీద కూడా ఇవాళ ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంతకుముందే రౌజన్య కోర్టు కూడా బెయిల్ అనేది కొట్టేసింది, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కొట్టేసింది. సో ఈడీ కానీ సిబిఐ వాదన కూడా మీరు మొదటి నుంచి అదే చెప్పారు, మళ్ళీ ఆ రెండింటి వాదనతో ఏకీభవించే నేపథ్యంలోనే ఇవాళ హైకోర్టు ఆర్డర్ కింద భావించాలి. సో సౌత్ గ్రూప్లో చాలా కీలకంగా వ్యవహరించారు, గోవాకు మీకు హవాలా రూపంలో అంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులుగా అన్నిట్లో కూడా పాత్ర. ఇంకొక అంశం కూడా వంశీ గారు, కవిత గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సను కేసీఆర్ గారు ఉన్నారు, బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ కుదరదు అనే వాదనతో ఏకీభవించడంలో ఇవాళ ఆర్డర్ కింద చూడాలి. అయితే కవిత గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. అక్కడ వచ్చేదాన్ని బట్టి మీకు తెలిసి మార్చి 15 అరెస్ట్ చేశారు, తర్వాత 10 రోజులు కస్టడీలో ఉంది, అక్కడ నుంచి ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసింది వంశీ గారు. రైట్, మరి ఎప్పుడు సురేష్ గారు మరి కవిత గారికి బెయిల్ వచ్చేది ఎప్పుడు? పాపం కేసీఆర్ గారు మరి ఏమైంది, తప్పేముంది, వాళ్ళు అడిగిన దానికి పోయి చెప్పొస్తే పోయింది కదా, ఏముంది తప్పే ఏంటి? ఇప్పుడు కూడా మరి కవిత గారు ఇంకా జై తెలంగాణ అంటున్నారు, ఎందుకనో పాపం మరి వారు ఏందో ఈ గోల ఏందో అప్రూవర్గా మారుతారేమో అని కూడా ఒక బయటకు వచ్చింది. దేని గురించి అప్రూవర్గా మారాలి? ఓకే, నేను తప్పు చేశానని అని అప్రూవర్గా మారుతారేమని చెప్పి హరీష్ రావు గారు మన ఢిల్లీ వెళ్ళి మరి కవిత గారితో మాట్లాడారని కూడా ఒక వచ్చింది ఒక వాదన. నాకైతే నమ్మకం అంటే అప్రూవర్గా మారితే కనుక బెయిల్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో అదొక నడుస్తుంది. మరి ఇప్పుడు దాకా మేము ఏం తప్పు చేయలేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి అప్రూవర్గా మారి తప్పు చేసామని ఒప్పుకుంటే మరి ప్రజలు ఎటువంటి పనిష్మెంట్ వేస్తారు, ప్రజల్లో ఎటువంటి భావన ఏర్పడుతుంది, ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది? అంతే కదా, మరి తప్పు చేయలేదని ఇప్పుడు వరకు వాదించి ఆర్గ్యుమెంట్ చేసి ఇప్పుడు తప్పు చేసామని ఒప్పుకుంటే ఏం చెప్పినట్లు, ఏం మెసేజ్ ఇచ్చినట్లు, అంతేనా? అంతే మరి, అది కూడా అనొచ్చు. అందుకే హరీష్ రావు గారు కూడా మన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈ అంశంపై ఏమన్నా డిస్కషన్. హరీష్ రావు గారు మరి మొన్న వెళ్ళారండి, మొన్న వెళ్ళి తిహార్ జైలుకి వెళ్ళి కవిత గారిని కలిసి. సో మరి చూద్దాం సురేష్ గారు, చూద్దామండి మరి ఏం జరిగిద్ది అనేది. శ్రీకాంత్ ఉన్నాడా? శ్రీకాంత్
ఏంటి శ్రీకాంత్, ఏంటి మరి ఇటు పక్క కేసీఆర్ గారికి కరెంట్ షాక్ తగిలినట్లు అయిపోయింది, అటేమన్నా కవిత గారికి కరెంట్ షాకు, మరి ఏంటి ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, గందరగోళంలో ఉన్నట్లేనా? సార్ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇటు కేసులు వెంటాడుతున్నాయి, ఇటు ఇక్కడ హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి, ఇక్కడ కోర్టులు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు జారుతున్నటువంటి పరిస్థితి, ప్రజల్లో ఆదరణ కోల్పోవడం, ఇటు కేసులు, ఇవన్నీ బీఆర్ఎస్కు మూలిగై నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇవన్నీ ఓటెనుక ఒకటి ఇవన్నీ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఇటీవల వస్తున్న వార్తలు కావచ్చు ప్రశ్నార్థకమైన పార్టీ పరిస్థితి అనే విధంగా తయారవుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే తాజాగా సార్ కోర్టుకు వెళ్ళిన దానికైతే ఇటు ఏదైతే కరెంటుకు సంబంధించి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కోర్టుకు వెళ్ళి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషనే రద్దు చేయాలని చెప్పి కేసీఆర్ హైకోర్టుకు రిట్ పిటిషన్ వేయడాన్ని ఆ వాదనలు విన్న కోర్టు తప్పుపడుతూ ప్రభుత్వం ఏదైతే వాదనలు వినిపించిందో ప్రభుత్వ వాదనను సమర్థించింది. ఇటు మీరు అసెంబ్లీలో తేల్చుకోవచ్చు, దీని మీద మాట్లాడవచ్చు, డిస్కస్ చేయొచ్చు, దీనికి ఎందుకు కమిషన్ అడిగిన వివరాలు ఇవ్వచ్చు కదా అని చెప్పి సూచించిన పరిస్థితి వచ్చింది. ఇది కమిషన్ చెప్పినట్లు మొన్న 19th రోజు మరొక లేఖ కేసీఆర్కు పంపించడం జరిగింది సార్. గతంలో వివరణ ఇవ్వాలన్నప్పుడు సుదీర్ఘంగా 12 పేజీల లేఖ ఇచ్చారు. అందులో కమిషన్ను తప్పుపట్టారు, ఈఆర్సీ ఉండగా నిర్ణయాన్ని మీరేటా చేస్తారని చెప్పి ఇటు కమిషన్ను తప్పుపట్టారు. అది చీఫ్ జస్టిస్గా పనిచేసిన మీకు దీని మీద ఎంక్వైరీ కమిషను నేను ఉండొద్దు అనే విషయం మీకు తెలియదా అని చెప్పి ఆయన తప్పుపట్టిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆయన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న 19 నాడు సంబంధించి మళ్ళీ వివరణ ఇవ్వాలని చెప్పి కేసీఆర్కి నోటీసులు పంపించడం జరిగింది సార్. ఎందుకంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చాలా స్పష్టంగా ఉన్నారు, ఒకవేళ నాకు లిఖితపూర్వకంగా వచ్చిన వివరణ నచ్చకుంటే ఖచ్చితంగా నా ముందు అటెండ్ కావాల్సిందే అని స్పష్టం చేశారు సార్. నేను ఎవరు అతిథులు కాదు, ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే, నా ముందు వచ్చి వివరణ ఇవ్వాల్సిందే కమిషన్ ముందు అనేది మెన్షన్ చేశారు. ఇది ఒక రకంగా బీఆర్ఎస్కి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన వివరణకు ఆయన సంతృప్తి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, మిగతా కొంతమంది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవారు కావచ్చు, ఇటు ఖచ్చితంగా కమిషన్ ముందయి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడబోతుందని కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సార్. అయితే ఇటు కవిత ఇష్యూ కూడా ఇటు రోజు రోజుకు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఎవరు అంటే బయట మాట్లాడలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరు కూడా కవిత జైలు పోయి దాదాపు గత నెల మార్చు ఏదైతే 14 నాడు అరెస్ట్ అయిందో తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి పెద్ద లేదు. ఆమె వెళ్లే ముందు జాగృతికి సంబంధించినటువంటి అన్ని అంటే 2-3 రోజుల్లో అరెస్ట్ అవుతుందనే ముందు జాగృతికి సంబంధించినట్టు అనుబంధ సంఘాలన్నీ రద్దు చేసేసింది. ఇప్పుడు జాగృతికి సంబంధించిన నేతలు కూడా బయటకు వచ్చి అక్రమ అరెస్టు అని చెప్పి ఇట్లాంటి మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా లేకుండా పోయింది. మద్దతు లేనటువంటి పరిస్థితి నెలకొంది. కోట్లలో చుక్క ఎదురవుతుంది. నువ్వు మద్దతు వస్తుంది, నువ్వేం టెన్షన్ పడవు, మద్దతు వస్తుంది. ఏమొస్తుంది సార్? మద్దతు వస్తుంది. ఇప్పుడు కూడా అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంత వాయిస్ రైజ్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉండిద్ది. కానీ ఎంటైర్ సిస్టంలో ఏంటంటే కేసీఆర్ గారికి జీవితకాలం ఇది ఒక మచ్చే, బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక మచ్చ. తను అవునన్నా తను కాదన్నా, తనకు సంబంధం లేదన్నా, తను అసలు నాకు ఇటువంటి ఇది తెలవదన్నా కానీ తన పాత్ర ఉంది అనే దాన్ని సిబిఐ ఈడీ ప్రూవ్ చేసేసింది. ఇంకా అందుకని తను ఇప్పటికీ నాకు సంబంధం లేదు, నేను జై తెలంగాణ అని అనటం అనేటువంటిది శ్రేయస్కరం కాదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.